అందరికీ నేను మీ శ్రావణి అందరూ కుశలమా వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్. ఈరోజు వీడియో షాపింగ్ వీడియోస్ అయితే ప్రీవియస్ షేర్ చేశాను కదా మీతో. ఇప్పుడైతే నెక్స్ట్ లెవెల్ అంటే కార్డ్స్ అవన్నీ అయితే ప్రింటింగ్ వచ్చేసినాయి. వాటిని అయితే ప్యాక్ చేస్తున్నారు. అంటే వాళ్ళే ఫోల్డ్ చేసి ఇవ్వడం, దాంట్లో కవర్లో పెట్టడం అలా అయితే ఒక ప్రైజ్. నార్మల్గా మనం అయితే చేసుకుంటే ఇంకో ప్రైజ్ అని చెప్పారంట. నాన్న ఎందుకులే అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ వీడియో పందిరి వేయడం అవంతా మీతో అయితే షేర్ చేస్తున్నాను. పందిరి గుంజు నాటడం ఒక్కరోజు అయితే, ఇంకొక రోజు పందిరి వేయడం, అదంతా కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే లైక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. ఇంకా వీడియో అయితే వచ్చేటప్పటికి కార్డ్స్ చెప్పాను కదా, ఫోల్డ్ చేసుకోవడం అయితే తక్కువ ప్రైస్ పడుతుంది, అందుకని చెప్పేసి తీసుకొచ్చారనమాట. మేమే ఫోల్డ్ చేసుకోవచ్చు కదా అనేసి, ఎలాగో పసుపు పెట్టాలి అలాగే అన్నీ ఉన్నాయి కదా అనేసి మేమే ఫోల్డ్ చేసుకుంటామని కొంచెం ప్రైస్ అన్న డిస్కౌంట్ ఉంటుంది కానీ తీసుకొచ్చారు. ఇంకా అమ్మ నాన్న చెల్లి ముగ్గురు అయితే ఫోల్డ్ చేస్తున్నారు. ఇక్కడ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, 2 టైప్స్లో అనమాట కార్డ్స్. ఒకటేమో ఈ పెద్ద కార్డ్ ఉంది కదా ఇప్పుడు చూపిస్తున్నానే, అదైతే అంటే రిలేటివ్స్కి ఇవ్వడం కోసం. ఇంకోటి చూపించాను కదా వైట్ కలర్ కార్డ్ అయితే ఊర్లో ఇవ్వడం కోసం అనేసి ఇలా డిఫరెంట్గా అయితే చూస్ చేసుకున్నారు అమ్మవాళ్ళు. ఇంకా ఇలా అయితే అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీ వాళ్ళకి ఆ గ్రీన్ కలర్ కార్డు, అదే పిస్తా గ్రీన్ ఉంది కదా అది, లైట్ గ్రీన్ లైట్ వైట్ కలర్ ఉంది చూసారా, అది మాత్రం ఊర్లో అందరికీ పంచడం కోసం. అమ్మేమో పసుపు పెడుతుంది, నాన్న మాత్రం ఫోల్డ్ చేస్తున్నారు, చెల్లేమో వాటిని కవర్లో అడ్జస్ట్ చేస్తుంది. ఇంకా ఇది మేము షాపింగ్ నుంచి వచ్చిన రోజే అనమాట. ఇంకా బ్యాగ్ కూడా అక్కడే ఉంది చూసారా, నేను చూపించాను కదా మేము తీసుకున్న బ్యాగ్ అయితే, వాటిని అక్కడ పెట్టేసి ఫాస్ట్గా ఇవి అయిపోతున్నాయి కదా, రేపటి నుంచి ఊర్లో అంతా రిలేటివ్స్కి ఇవ్వాలి. ఫస్ట్ అయితే పెళ్లి కొడుకు వాళ్ళకి ఇచ్చి రావాలి, అమ్మ నాన్న వెళ్ళి ఇచ్చేసి వస్తారు. ఇంకా అందుకని ఈరోజు నైట్ అయినా సరే ఎంత టైం అయినా చేద్దాం అనేసి నైట్ కూర్చుని చేస్తున్నారు. ఇంకా ఫోల్డింగ్ అదంతా అది అయిపోయిన తర్వాత ఇదైతే పందిరి గుంజ పాతడం అనమాట. అయితే ఇంకా ఎక్కువ లేదు, నేనైతే లేదండి, ఎందుకంటే నాకు ఆ రోజు కుదరలేదు వెళ్ళడానికి. దాత్వికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, అందువల్ల నేను వెళ్ళైపోయాను. ఇంకా అమ్మ వాళ్ళే చేసేసారు. ఇక్కడ పసుపు రాస్తుంది మా పిన్ని వాళ్ళ చిన్న పిన్ని వాళ్ళ అమ్మాయి అనమాట. నేను వాళ్ళ మమ్మీ ఇది మా చిన్న పిన్ని, అది రాస్తుంటే నేను కూడా రాస్తానని మా చెల్లి అనమాట, తను కూడా రాస్తానని రాస్తుంది. ఇంకా దగ్గర వాళ్ళు అనమాట, మా పెద్దమ్మ వాళ్ళు మా వదిన వాళ్ళు ఇంటి ఎదురుగుండా అలా కొంతమందినే పిలిచాము పసుపు గుంజ అంటే పందిరి గుంజ పాతేందుకు. ఇంకా దానికోసం అయితే మా పెద్దమ్మ ఉంది, అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఈ లోపల అయితే పసుపు కుంకుమ అన్నీ పెట్టడం. ఇక్కడ మాదైతే రెడీ అయి కూర్చున్నాం అన్నయ్య వాళ్ళు వీళ్ళందరూ అయితే. కానీ పెళ్లి కొడుకు వాళ్ళు పాతిన తర్వాతనే మనం పాతాలనేసి ఒకటి ఉంది కదా, ఏది చేసినా సరే పెళ్లి కొడుకు వాళ్ళు చేసిన తర్వాతే, అందుకని చెప్పేసి వాళ్ళకి ఇంకా టైం ఉంది. అందువల్ల ఈ లోపల ఒడియాలు అయితే పట్టేస్తున్నారు. మాకు పందిరి గుంజ పాతిన రోజునే ఒడియాలు పడతారనమాట. ఇంకా ముందలు పట్టేద్దాం, తర్వాత పందిరి గుంజ పాతొచ్చు, ఇంకా టైం ఉంది కదా అనేసి ఫస్ట్ అయితే ఇలా పెట్టేస్తున్నారు. 5గురు కలిపి పెట్టాలి. ఒకళ్ళేమో యువతల వైపు మా అమ్మ ఉంది కదా, మా అమ్మ వైపు ఉన్నదేమో చిన్న పిన్ని, అటు సైడ్ పెద్దమ్మ అన్నయ్య వాళ్ళ వైఫ్ వదిన, ఇంకొక వదిన కూడా ఉన్నారు, అంటే ఇటు సైడ్ వీడియో వైపు ఉన్నారు. నేను తర్వాత అటు సైడ్ వెళ్ళామంటే అటు సైడ్ వెళ్ళారు. ఇలా 5గురు అయితే పడుతున్నారు. ఇంకా పట్టవచ్చు కానీ 5గురు కొంచెమేనండి. ఇంతవరకు రోజులు అయితే వీటిని యూజ్ చేసుకోవడం తినడం అవన్నీ ఉంటుంది. ఇప్పుడు అంత ఏంచి పెట్టే అంత ఎక్కడ ఉండిద్ది, ఏదో పట్టాలి కాబట్టి అన్నట్లుగా పట్టారనమాట, చాలా కొంచెంగానే. ఇంకా 5 ఇంకొక వదిన, వీళ్ళు 5గురు కలిసి పట్టేస్తున్నారు. అసలు ఈ వడియాలు ఎందుకు పడతారంటే, ఇంతవరకు పూర్వం ఏముండదు కదా, అల్లుడు ఇంటికి వస్తే ముండ్లేట అలాంటిది 16 రోజుల వరకు తినకూడదు కదా, అందుకని చారు పప్పు అలాంటివి కదా పెట్టాలి, దాంట్లోకి ఉంటాయి ఏదో అన్నట్లు అలా పట్టేవాళ్ళంట. ఈ రోజులో అల్లుళ్ళు ఇలాంటి వడియాలు తినట్లేదు, అసలు ఏంచి పెట్టని కూడా పెట్టట్లేదు. ఏదో ఫార్మాలిటీ ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి మనం ఫాలో అవ్వడమే. జస్ట్ మధ్యలో గౌరీ అమ్మని పెట్టి అక్కడ పూజ చేస్తారు. తర్వాత పెద్దగా ఒడియం పెట్టి దాని మీద కూడా పసుపు కుంకుమ వేస్తారు. ఫస్ట్ అది పెట్టిన తర్వాతే రౌండ్గా ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. ఇంకా అలా మొత్తం పెట్టేసామనుకోండి, ఇక్కడికి ఒక ప్రాసెస్ అయిపోయినట్లే. ఈ లోపల అక్కడ వాళ్ళకి కాల్ చేశారు మాది అయిపోయింది అని. ఇంకా అన్నీ అయితే పెద్దమ్మ సిద్ధం చేసేసింది. ఇక్కడ నవధాన్యాలు అవన్నీ. ఇంకా మా అన్నయ్య వాళ్ళు అయితే ఆల్రెడీ
గుంట తవ్వేసి ఉంచారు. ఇంకా పూజ అయితే ఈ విధంగా అయితే చేస్తున్నారు. ఎలా చేస్తున్నాం అనేది చూస్తూ ఉండండి. మీ వైపు కూడా ఇలాగే జరుగుతుందా లేదా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చేస్తారు, మాకైతే ఈ విధంగా చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చిందా లేదనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ ముందుగా అయితే భూమి పూజ చేయాలి. దానికోసం అయితే మా పెద్దమ్మ, మా అమ్మ, చిన్న పిన్ని, వదిన, ఇంకొక వదిన పని ఉంది అందుకనే వెళ్ళిపోయిందనమాట. ఎదురుగుండా ఆంటీ అనమాట. ఆంటీ ఐదుగురు కలిసి ఫస్ట్ భూమి పూజ చేసిన తర్వాత నవధాన్యాలు అవన్నీ వేసిన తర్వాత అప్పుడైతే పందిరి గుంజి పాతుతారు. తర్వాత మా పెదనాన్న, ఇద్దరు పెదనాన్నలు, మా అన్నయ్య, మా నాన్న ఇలా అయితే ఉన్నారు ప్రజెంట్. మా వరకు ఇలా అయితే వేసేసి అలాగే అన్నయ్యలు కూడా సేమ్ భూమి పూజ చేసిన తర్వాత పందిరి గుంజి పాతుతారు. ఇంకా పందిరి గుంజ అయితే పాతేయడం అయిపోయింది కదా. ఇంకా ఫస్ట్ ఇందాక దాకా అయితే భూమి పూజ చేశారు కదా, ఇప్పుడు పందిరికి గుంజకి పూజ అయితే చేయాలి. ఇంకా దానికోసం అయితే పెద్దమ్మ చేస్తున్నారు. అంటే అక్కడ మళ్ళీ గౌరమ్మని కూడా పెట్టాలి. గౌరమ్మని నైవేద్యం అలా పెట్టి కొబ్బరికాయ పెట్టి ధూపం చూపించాలి. దీపం అవసరం లేదు, జస్ట్ కొబ్బరికాయ కొట్టి ధూపం అయితే చూపించాలి. ఆ ప్రాసెస్ అయితే అమ్మ పెద్దమ్మ చేస్తున్నారు.
పెళ్లిలోని ఈ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. ఇలా సింపుల్గా చేసేసారు. ఆ తర్వాత కొంచెం రెస్ట్ అనమాట. అసలు ఎండ చాలా వేస్తుంది. ఇంకా నానైతే డ్రింక్స్ తీసుకొచ్చారు. ఇంకా సర్వ్ చేస్తుంది చూపించాను కదా మా పిన్ని వాళ్ళ అమ్మాయి. మా పిన్ని వాళ్ళ చిన్న పిన్ని ఉంది కదా, అది ఇప్పుడు తప్పితే ఇంకా లేదు. ఎందుకనంటే పెళ్ళి టైంలో తనకి కుదరక యాత్రకు వెళ్ళింది. ఇంకా అందుకని ఇక్కడ మొత్తం ఇదే చేస్తుంది, తాంబూలం ఇవ్వడం అవన్నీ. తర్వాత నేను ఎట్లాగో ఉండను అని మా అమ్మ అడిగితే అప్పుడైనా వచ్చిందనమాట. ఇంకా ఈ విధంగా అయితే సింపుల్గా ప్రాసెస్ని అయితే కంప్లీట్ చేయించారు. తర్వాత ఇదైతే హల్దీ ముందల రోజు నైట్, అసలు ఆ టైంలో వీడియో తీసే టైంలో అయితే పందిరి వేస్తున్నారు. అసలు పందిరి ఇలా స్టార్ట్ చేశారు అంతే, ఫుల్ గాలి ఉరుములు చాలా ఉంది. ఎలా వేస్తారనుకున్నా అన్నయ్య వాళ్ళు పెదనాన్న వాళ్ళే వేసేసారనమాట. ఇంకా బయట వాళ్ళు వేరు. నా పెళ్ళికి కూడా అంతే, అన్నయ్య వాళ్ళే వేసేస్తారు. ఇంకా ప్రాసెస్ అయితే జరుగుతుంది. కరెంట్ పోతుంది. ఇటువైపు అయితే ఇంకా పోలేదు కరెంటు, మా సైడ్ అయితే పోయింది. అసలు ఇంకా పందిరి అయ్యేంత వరకు వర్షం పడిపోయిద్దా అన్నట్లుంది, కానీ వర్షం అయితే పడలేదు. అందుకని నేను సింపుల్గా షార్ట్ తీసేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాను అనమాట. అందుకని చిన్నగా తీసాను, దాన్ని స్లోమోలో చూపిస్తున్నాను. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను.